అందరికీ నమస్కారం అండి. మేము తెలంగాణలో పుట్టి పెరిగి 45 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తా. మా తాతల తండ్రులు 80 ఏళ్ల నుంచి తెలంగాణ గడ్డ మీదే ఉన్నాం. తెలంగాణ అని పెట్టేటువంటి ఈ జిల్లాల్లోనే బతుకుతున్నాం. మరి రాజ్యాంగంలో ఎక్కడా లేని అన్యాయం మాకు జరుగుతుంది కాబట్టి ఇది సవినీయంగా మీ అందరికీ తెలియచేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో కూడా లేని అన్యాయం ఇక్కడ జరగబోతుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఇండియాలో ఉండేటువంటి ఏ స్టేట్లో కూడా అక్కడే పుట్టి అక్కడే పెరిగి 10వ తరగతి దాకా చదివి ఉన్నత విద్య కోసం పక్క రాష్ట్రంలో 2 సంవత్సరాలు చదివినంత మాత్రాన స్థానికత కోల్పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మేము దాపరిచ్చాము. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నియమ నిబద్ధత లేదు. 10వ తరగతి దాకా అక్కడ చదివి అక్కడే బతుకుతా 2 సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన ఏ రాష్ట్రం యొక్క లోకల్ స్టేటస్ ఇష్యూలో ఏ రాష్ట్రం తీయండి. తమిళనాడులో 10 దాకా చదివితే లోకల్, కర్ణాటకలో 7 తరగతులు చదివి ఒక బోర్డు ఎగ్జామ్ రాస్తే లోకల్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు తీసినా సరే, ఏ లోకల్ ఇష్యూ గురించి అక్కడ ఉన్నటువంటి రూల్స్ తీసినా కూడా ఇటువంటి అన్యాయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అటువంటి అన్యాయం భారతదేశంలో తెలంగాణలో పుట్టి పెరిగిన మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి మరి హైకోర్టు మాకు న్యాయం చేయాలని మాకు ఒక ఎంట్రీ కాపీ ఇచ్చింది. మరి ఈ కోర్టు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా వెళుతున్నారు. సుప్రీంకోర్టున 5వ తారీఖు హియరింగ్ ఉంది. దయచేసి మానవతా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి మాకు సపోర్ట్గా, ఎవరైతే నీట్ రాసిన తల్లిదండ్రులు ఉన్నామో వాళ్ళకు సపోర్ట్గా నిల్చోండి. ఈ విషయంలో కనుక నిజాయితీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి.